వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. జ్ఞానయోగి, కర్మయోగి, భక్తయోగి అంటాం కదా. ప్రతి ఒక్కడు కూడా భోగభాగ్యాలను మాత్రమే కోరుకుంటాడు. కష్టాలు సుఖాలు కోరుకుంటాడు. కష్టాలు నష్టాలు రావాలని ఎవడైనా కోరుకుంటాడా? కోరుకోడు. దేవుడి దగ్గరికి పోయి నాకు బాగా చదువు రావాలి, నాకు ఇంటర్మీడియట్లో ర్యాంక్ వస్తే ఈ కొండకొచ్చి గుండు కొట్టించుకుంటా, నాకు 10th క్లాస్లో ర్యాంక్ వస్తే నడుచుకుంటూ పాదయాత్ర చేస్తా, మా అమ్మాయికి పెళ్ళైతే నీ కొండకు వస్తా, అమ్మాయికి పిల్లలు పుడితే కుటుంబంతో సహా కూడా పొర్లుకుంటే నీ కొండకు వస్తా అని మొక్కుకుంటారు పోయి కదా. అంటే మానవుడు అనేటువంటి వాడు కేవలం తన యొక్క ప్రయోజనం కోసం దేవుణ్ణి వాడుకుంటాడు. మతం నుండి దేవుడు వచ్చాడా, దేవుడి నుండి మతం వచ్చిందా? ఒక్కసారి ఆలోచించండి. ప్రవక్త నుండి మతం వచ్చిందా, మతం నుండి ప్రవక్త పుట్టాడా? అది కూడా ఆలోచించండి ఒకసారి. కాబట్టి ప్రవక్తల నుండి మతాలు అనేటువంటివి వచ్చాయి. గౌతమ బుద్ధుడు ఉన్నాడు, ఆయన ఒక ప్రవక్త, బౌద్ధ మతం అయిపోయింది. క్రీస్తు ఒక ప్రవక్త, క్రిస్టియన్ మతం అయిపోయింది. మహమ్మద్ ప్రవక్త, మహమ్మదీయ మతం అయిపోయింది. కానీ ఈ విధంగా ప్రవక్తల నుండే మతాలు వచ్చాయి, కానీ మతం నుండి ప్రవక్త అనేటువంటి వాడు ఎక్కడా కూడా పుట్టలే. దేవుడికి మతంతో అవసరమే లేదు. ఏ కులం వాడైనా, ఏ మతం వాడికైనా కానీ తను అతనిలో ఉండాలి అనిపిస్తే ఉన్నాడంతే. అసలు భక్తి కన్నప్ప ఎవరండి? పరమ కిరాతకుడు, అవునా కదా. అటువంటి వాడు చివరికి పంది మాంసాన్ని పెట్టాడు మహాశివుడికి, ఆరగించాడు, తనలో చేర్చుకున్నాడు చివరికి. అందుకనే శ్రీకాళహస్తిలో భక్త కన్నప్ప మహాశివుడి నెత్తిన ఉంటాడు. శివుడి నెత్తిన గంగ, ఆమె నెత్తిన ఉంటాడు అన్నమాట. ముందు మనం భక్త కన్నప్పని చూసిన తర్వాతనే మహాశివుడిని చూస్తాం. భోగే రోగ భయం, భోగభాగ్యాలు ఎక్కువ ఉంటే రోగాల భయం. కులే చ్యుతి భయం, ఉత్తమ కులంలో జన్మించినట్టు అమ్మో బయటికి పోతే అని అవుతుందని పోనివ్వరు పిల్లల్ని. హోమ్ ట్యూషన్స్ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పుకోవాలి. విత్తే నృపాలాద్భయం, కోట్లు ఆస్తుంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు చివరికి ఈ ఇన్కమ్ ట్యాక్స్ వేసి గవర్నమెంట్ ఎక్కడ పట్టకపోతుందో, ఎవరు తీసుకుపోతాడో అనేటువంటి భయం వాళ్ళకి. సర్వం వస్తు భయాన్వితం భువినృణాం వైరాగ్యమేవా భయం. మానవుడికి అన్ని భయాన్ని కలిగించేవే. ఆరోగ్యం ఉన్నా భయమే, అందం ఉన్నా భయమే, డబ్బు ఉన్నా భయమే, చదువు ఎక్కువ ఉన్నా భయమే, అసలు లేకపోయినా భయమే. కాబట్టి భయంగా ప్రతి ఒక్కడు బతుకుతున్నాడు ఈరోజు. నేను నిర్భయంగా ఉన్నా అనేవాడిని ఒకరిని చూపించండి. రాజకీయ నాయకులకు పదవులు పోతాయేమో అనేటువంటి భయం, బ్యాడ్ నేమ్ వస్తుందేమో, ఓట్లు వేయరేమో అనేటువంటి భయం. ప్రతి ఒక్కడు భయంగానే బతుకుతుంది. పైకి నటిస్తున్నారన్నమాట, ఇస్త్రీ గుడ్డలు వేసుకొని పైకి నటిస్తున్నారు కానీ నవ్వుతున్నట్లుగా. అందరూ కూడా లోపల భయంతో ఉన్నటువంటి వాళ్ళే. ఈ భయము, అశాంతి, సమస్యల ఉపశమనం కోసమని మనకు దేవాలయాలు తప్పనిసరిగా రక్షించుకోవాలి ప్రతి ఒక్కడు. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. హిందూ సనాతన ధర్మం అంటే ఏం లేదు, అది మానవత్వమే. హిందూ సనాతన ధర్మం మానవత్వమే, హిందుత్వం అంతే, అంతకంటే వేరే ఏం లేదన్నమాట. కాబట్టి ఇక్కడ భక్తయోగి, కర్మయోగి, జ్ఞానయోగి అంటే ఎవరో సద్గురు సుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ అయిన డెఫినేషన్ చెప్పాడు. చూడండి ఆయన, ఇఫ్ దేర్ ఈజ్ జీవా దేర్ ఈజ్ నో గాడ్, ఇఫ్ దేర్ ఈజ్ గాడ్ దేర్ ఈజ్ నో జీవా. యాజ్ ఫర్దర్ క్లారిఫికేషన్ ఈజ్ ద ఫాలోయింగ్, డూ యూ ఎగ్జిస్ట్ ఆర్ నాట్? ఐ ఎగ్జిస్ట్. చూడండి ఏం చెప్పారు గురువు గారు. దేవుడు లేకుండా జీవుడు లేడు, జీవుడు లేకుండా దేవుడు లేడు. రూపాయి బిళ్ళ ఉంది, రూపాయి బిళ్ళకి బొమ్మ బొరుసు ఉంటేనే అది చెల్లేది. అదేవిధంగా ఈ ప్రపంచం అనేటువంటి రూపాయి, దానికి బొమ్మ బొరుసు, దేవుడు జీవుడు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఇంకా ఈయన చెబుతున్నాడు చూడండి, ఇన్ ద బిగినింగ్ వెన్ గాడ్ ఈజ్ సీన్ ఓన్లీ ఇన్ ద టెంపుల్ హీ ఈజ్ కర్మయోగి. అది కర్మయోగి అంటే ఎవరో చెబుతున్నాడు గురువు గారు. దేవుడు గుళ్ళో ఉన్నాడు, రాతి రూపంలో, విగ్రహం రూపంలో, శిల రూపంలో ఉన్నాడు అని అతన్నే ధ్యానిస్తూ ఉండేటువంటి వాడు కర్మయోగి. జిల్లెలమూడి అమ్మవారికి దేవుడు ఎక్కడుంటాడు అనేటువంటి ఆ క్వశ్చన్ అడిగింది ఆమె.
వాళ్ళ నాన్ని. అడిగితే ఆయన ఏం చెప్పాడు, గుళ్ళో ఉంటాడమ్మా అన్నాడు. గుడికి వెళ్ళింది, రాజరాజేశ్వరి అమ్మవారి గుడికి వెళ్ళింది అనమాట. స్వామి మధ్యలో కూడా రాజరాజేశ్వరి అమ్మవారి గుడికి వెళ్ళింది. అక్కడ మన్నవలో ఆమె చూసింది విగ్రహాన్ని, అలంకారం చేసింది. అంటే బంగారపు కళ్ళు, పెద్ద జడ, బంగారు ఆభరణాలతోటి అలంకరించింది అనమాట విగ్రహం. ఓహో, దేవుడు అంటే ఈ అలంకారాలతో ఉన్నటువంటిదా అనుకొని ఆలోచిస్తూ ఉందన్నమాట. ఈలోపు చీకటి పడింది. పూజారి ఆయన టయానికి ఆయన కోసం టైం టు టైం కదా తాళం వేసుకుని వెళ్ళిపోయి, పిల్లేమో లోపల ఉంది. చూడండి, ఈమెకు అప్పటికి 5-6 సంవత్సరాలే. 5-6 సంవత్సరాల అమ్మాయికి ఆలోచన రావడం చూడండి. తాళం వేసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా రాత్రి అంతా ఇదే అనమాట ఆలోచన. అమ్మవారు దేవుడు అన్నారు కదా, కాబట్టి అలంకారాలతో బంగారు వెండి ఆభరణాలతో ఉంది కదా, ఇదేనా అనుకుంది అనమాట. బంగారు ఆభరణాలతో ఉన్నటువంటిదే దేవుడా అనుకుంది. మళ్ళీ ఎందుకో అనుమానం వచ్చింది, ఆ మొత్తం తీసేసింది. చూడండి, ఆ విగ్రహానికి ఉండేటువంటి ఆ కళ్ళు, అంటే బంగారపు కళ్ళు, చెవిదిద్దులు, ఆభరణాలు మొత్తం తీసేసింది అనమాట. తీస్తే ఏముంది, శిల కనపడింది. మీరు ఇప్పుడు నేను బంగారపు ఆభరణాలు తీసేసాను కదా, ఇప్పుడు శిల దేవుడు అవుతాడా, మరి పలకాలి కదా అనుకొని కొట్టింది అనమాట విగ్రహాన్ని. మాట్లాడింది, మాట్లాడలే. మరి ఇంకా దేవుడు అంటే ఎవడు? ఇంకా తెల్లవారులు ఇదే ఆలోచన. ఆలోచిస్తూ 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 పాపం ఇంకా అక్కడే అమ్మవారు ఎదురుగానే పాదాల దగ్గర కూర్చొనింది. నీవెవరు 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 అని. తెల్లవారిన తర్వాత పూజారి వచ్చాడు, తలుపు తీసాడు. చూడండి ఎంత విచిత్రం అంటే, ఆ అమ్మాయిలో ఆ అనసూయ మహాదేవ, సాక్షాత్ అన్నపూర్ణ మహాదేవి ఆమె అమ్మాయిలో అమ్మవారు కనపడింది ఆయనకు. ఈ పిల్లకి నమస్కారం చేశాడు, అనుకోకుండా వచ్చి ముందు కూర్చున్నటువంటిది. తర్వాత చూస్తే అమ్మవారు వెనకుందనమాట. అమ్మా, నువ్వు సాక్షాత్ రాజరాజేశ్వరి అమ్మవారివి అని అన్నాడు అనమాట ఆయన. అటువంటి దివ్యశక్తులు చూసి మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కర్మయోగి అని అంటాం. మరి ఇంకా మనం భక్తి యోగి అని అంటాం కదా. భక్తి యోగి అంటే ఎవరంటే గురువుగారు చెబుతున్నారు, లేటర్ వెన్ హీ సీస్ గాడ్ యాజ్ వరల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ హీ ఈజ్ భక్తి యోగి. అది ప్రతి ఒక్కళ్ళు కూడా దైవత్వాన్ని చూసేటువంటి వాడు. అంటే ఎవరు చెట్టు, పుట్ట, పాము, పంది ఏది కనపడ్డా కానీ తన యొక్క ఇష్టదైవంగానే భావిస్తూ ఉంటాడు. అటువంటి వాడు భక్తి యోగి. అతడు భజనల ద్వారా, పాటల ద్వారా, మాటల ద్వారా భగవంతుడిని కీర్తిస్తూ ఉంటాడనమాట. ఇంకా జ్ఞానయోగి అంటాను చూడండి. జ్ఞానయోగి అంటే ఎవరంటే, లేటెస్ట్లీ హీ సీస్ గాడ్ విత్ ఇన్ హిమ్, దెన్ హీ ఈజ్ జ్ఞానయోగి. గాడ్ రియలైజేషన్ ఈజ్ టు నౌ గాడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వరల్డ్. జీవన్ ముక్తి ఈజ్ టు లివ్ ఇన్ ద consciousness that God embodies of life. Every moment is that of God. You are under delusion that are moving. చూడండి ఏం చెబుతున్నాడు గురువు గారు ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ప్రపంచం మొత్తం కూడా నాలోనే ఉంది, నాలోనే దైవత్వం అనేటువంటిది ఉంది అనేటువంటి వాడు జ్ఞానయోగి అన్నాడు. ఆ స్థాయికి రావడం ఎవడైనా జరిగే పనేనా, అయ్యే పనే కాదు. ఆ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళే వీరబ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన, జిల్లెళ్ళమూడి అమ్మవారు, తర్వాత ఈమె నీలంపాటి అమ్మవారు, ఇలాంటి వాళ్ళందరూ గాడ్ అంటే దేవుడు అంటే ఎక్కడో లేడు, నాలోనే ఉన్నాడు అనే అనేటువంటిది రావటం, ఐ ఆమ్ గాడ్ అనేటువంటిది. శ్రీకాళహస్తిలో ఒకసారి ఒక ఆయన వచ్చాడు. ఆయన పెద్ద జుట్టాలు పెట్టుకొని, పెద్ద విభూది రేఖలు, పెద్ద బొట్టు పెట్టుకొని ఓ చెట్టు కింద వేసి కూర్చుంటే అందరూ కూడా ఆయన్ని పోయి పూజలు చేసి కొలుస్తూ ఉన్నారనమాట. దేవుళ్ళలాగా పూజలు చేసి పాదాభివందనాలు చేస్తూ ఉన్నారు. ఒకతని సుబ్రహ్మణ్యం దగ్గరికి వచ్చి, గురువుగారు ఎక్కడి నుంచో ఒకడు వచ్చాడు, పెద్ద బొట్టు పెట్టుకొని విభూది రేఖలు పెట్టుకొని ఉంటే వాడిని పట్టుకొని వీళ్ళందరూ పూజలు చేస్తున్నారు దేవుడిని, అసలు కాళహస్తీశ్వరుని మర్చిపోయారు, ఒక వ్యక్తికి వ్యక్తి పూజ చేయటం అనేటువంటి తప్పు కాదా అని అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా, వినండి జాగ్రత్తగా. అందుకే సద్గురు సుబ్రహ్మణ్యం గారు అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, చెట్లను పూజిస్తున్నారుగా,
పాముల పుట్టల్ని పూజిస్తున్నారుగా, పావుల్ని పూజిస్తున్నారుగా, కుక్కని పూజిస్తున్నావుగా, చివరికి పందిని కూడా పూజిస్తున్నావుగా. దశావతారాలు శ్రీ మహావిష్ణువు అని. మరి జీవం లేనటువంటి రాళ్లను వీటినే పూజించేటప్పుడు జీవం ఉన్నటువంటి మనిషిని పూజిస్తే తప్పే ఉందయా అన్నాడు. చూడండి ఏం చెప్పాడు గురువు గారు. కాబట్టి వ్యక్తికి పూజ అనేటువంటి తప్పు కానే కాదు అని వివరించి చెప్పాడు గురువుగారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు. యద్భావం అదే కదా జిల్లెలమూడి అమ్మవారు అన్నది. నానా నేను దేవతను కాదు, ఈ కిరీటము, భుజకీర్తులు, శంకుచక్రాలు, ఇవన్నీ సింహాసనాలు ఇవన్నీ ఇచ్చింది ఎవరంటే మీరే. మీ సొమ్ము మీరే తింటున్నాడు. అందరూ జిల్లెలమూడి అమ్మ అందరికీ అన్నం పెడుతుంది అంటున్నారు. నేను పెట్టడం కాదు, పెట్టేదేవుడు తినేదేవుడు అందరికీ ఆయనే, పైన ఉన్నటువంటి వాడు ఆయన ఇచ్చేదనమాట. మీ అన్నం మీరే తింటున్నారు కాబట్టి ప్రశాంతంగా అన్నం తినిపోండి. కుష్ఠవ్యాధిగ్రస్తులను కూడా పాపం ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎప్పుడు పట్టు చీర కట్టుకొని ఆమె సాక్షాత్ లక్ష్మీదేవిలా కళకళలాడుతుంటుంది అనమాట. కుష్ఠవ్యాధి పాపం వాడు రక్తము చీము కారుతుంటుంది. వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాడికి పాపం సేవలు చేసే పట్టు చీరతోటి ఒళ్ళంతా తుడిచేది పాపం. ఈ విధంగా ఎంతోమంది రోగాలను పోగొట్టిన మహాతల్లి ఆమె. చివరికి జంతువులకు కూడా మోక్షాన్ని ఇచ్చిందనమాట. ఆమె పుట్టినప్పుడే నులక మంచాలు కదా ఆ కాలంలో, నులక అంతా కూడా నులకతోటి ఉయ్యాల అల్లి ఒకతను తీసుకొచ్చాడు. ఉయ్యాల్లో పెడితే తేలుంది, పాదానికి ఆనుకోనింది. ఆ తేలు కొండే పైకి ఎత్తింది అనమాట. పైగా ఒక కుక్క, ఈ పిల్ల కదిలితే కరుద్దామనే దాంట్లో ఒక కుక్క ఉంది. అరిపోయిన తర్వాత కొంతసేపు ఒక పాము అనేటువంటిది అక్కడ. అందరూ కూడా భయపడ్డారు. ఆ తర్వాత అవన్నీ కూడా ఎక్కడ ఆమె పాదాల దగ్గరే శరీరాన్ని వదిలేసాయి. చూడండి ఎంత విచిత్రము. అంటే ఆమె పుట్టినప్పుడే మూగజీవాలకి మోక్షాన్ని ఇచ్చిందనమాట. ఆ తర్వాత ఎంతోమంది యొక్క జీవిత చరిత్ర మొత్తం చెప్పింది ఆమె. ఈ విధంగా జరుగుతుంది అని చెప్పినట్టు జరిగింది. ఆమె దగ్గర ఎన్నో మహిమలు ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా ఆమె పాపం ఎప్పుడు బయట పెట్టలేదండి. ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబా చూశారు కదా, ఆయన హుష్ అనగానే చేతిలోంచి విభూతి రాలింది, బంగారు దండలు వచ్చాయి. ఇదంతా దేశ విదేశాల్లో ఉండే ముఖ్యమంత్రులు, ప్రధానులు పాదాల మీద 10 నమస్కారం. అవునా కదా? అది గొప్పతనమే. కొన్ని వేల మందికి పాపం రోగులకి వైద్యం చేయిస్తున్నాడుగా. పుట్టపర్తి యూనివర్సిటీ కొన్ని లక్షల మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారన్నమాట. అది మంచిదే. అటువంటి శక్తులు ఈమె దగ్గర కూడా ఉన్నాయి. ఎంత శక్తి స్వరూపిణి అంటే ఆమె కళ్ళు తెరిచిందంటే మొత్తాన్ని ఒక్క నిమిషంలో భస్మం చేయగలదు. అంత శక్తి ఉంది ఆమెలో. ఆమె చంపడానికే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళని మరి వాళ్ళకి అన్నం పెట్టి లాలించి పాలించిందంటే సామాన్యమా చెప్పండి, చంపడానికి వచ్చినటువంటి వాళ్ళని. కాబట్టి అటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా చూపించలే. ఆమె ఒకటే అంటుందన్నమాట, నేను తల్లిని, మీరు బిడ్డలు. తల్లి ఎప్పుడు కూడా పిల్లల్ని భయపెట్టకూడదు అంటుందన్నమాట. అవన్నీ చూస్తే భయపడతారా అంటుంది. ఈ విధంగా దుర్మార్గులు చేసే దుర్మార్గ పనులన్నీ కూడా క్షమించింది అనమాట. పైగా ఇంకోటి అంటుంది ఆమె, తల్లికి చెడు అనేది కనపడదు అంటుందన్నమాట. 2-3 కొడుకులు ఉంటే వాడు పనికి మన హంతకుడు అయ్యాడు అనుకోండి, ఆమెను పోయి అడిగేమో నా బిడ్డ బంగారు కొండ ఉంటుంది. వాడు ఎంత కొండో ఊళ్ళో వాళ్ళకి తెలుసు అన్నమాట. కాబట్టి ఈ రకంగా ఎన్నో దైవశక్తులు ఉన్నప్పటికీ కూడా అవసరమైనప్పుడు బయటపెట్టింది. అవసరమైనప్పుడు అనుకోకుండా అన్నమాట. అసలు నిజానికి ఆమె ఏం చదువుకోలేదు. సద్గురు సుబ్రహ్మణ్యం ఎంఏ ఇంగ్లీష్ చదువుకున్నాడు. ఆయన తెలుగు ఇంగ్లీష్ చదువుకున్నాడు మాస్టారు. ఆమె అసలు ఏమీ చదువుకోలే. ఎన్నో తాత్వికమైనటువంటి వేదాంత విషయాల గురించి వివరించి చెప్పిందన్నమాట. అది పెద్ద విచిత్రమైనటువంటి విషయం. కాబట్టి అందరూ సద్గురు సుబ్రహ్మణ్యం గారిని, జిల్లెలమూడి అమ్మవారిని దర్శించి మానసిక ప్రశాంతతను పొందండి. మన వీడియోలన్నీ కూడా మనశ్శాంతికి సంబంధించినటువంటివి. కాబట్టి అందరూ కూడా ఉదయాన్నే ఆరింటప్పుడు కానీ సాయంత్రం పూట కానీ చూసి మానసిక ప్రశాంతతను పొందండి. అదే నేను కోరుకు అందరూ చెప్తున్నారు. అదే ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో ఉండేవాళ్ళు కూడా చెప్తున్నారనమాట. మీ వీడియోలు చూసి మనశ్శాంతిగా ఉంది సార్, కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ అంటున్నారు. వాళ్ళ కోసమని పెద్ద పెట్టుబడి ఏముంది ఇక్కడ. జిల్లెలమూడి అమ్మవారి పుస్తకాలు తెప్పించుకున్నా, సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క పుస్తకాలు తెప్పించుకున్నా. అవి నేను చదువుకొని నేను అర్థం చేసుకొని మీకు చెప్తూ ఉన్నా. అంతే. నేను చెప్పిన నా గొప్పతనం ఏం లేదు ఇక్కడ. ఇంకా విచిత్రమైన సంఘటన ఏంటంటే,
సౌదీ అరేబియాలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది మన వాళ్ళు తెలుగు వాళ్ళు అన్ని దేశాల్లో ఉన్నారు కదా, వాళ్ళు నాకు ఫోన్ చేసి ఈ తత్వశాస్త్రం యూ ఆర్ దట్ ఈజ్ యూ అని చెప్తున్నాం కదా, వాళ్ళు నాకు డౌట్లు అడగటం మొదలుపెట్టారు. సార్ మనమే దేవుడు అయినప్పుడు మరి అన్యాయాలు హత్యలు ఇవన్నీ దేనికి అంటున్నారనమాట. ఎందుకు చేస్తున్నాడు మానవుడు అంటాడు, వాడు మొహానట్టగా రాసింది కాబట్టి వాడు అట్లా చేస్తున్నాడు అంతే అని చెప్పి చిట్టచివరి నేను ఒక మాట అన్నా అనమాట. నా క్లాస్ టైమే ఒక మాట అన్నా, అయ్యా గురువు గారు జిల్లెలమూడి అమ్మవారు వాళ్ళు చెప్పినటువంటి తత్వాన్ని నేను మీకు చెప్పడమే కానీ నేను తాత్వికుణ్ణి కాదు, ఆధ్యాత్మికవేత్తని కాదు, ప్రవచనకారుణ్ణి కాదు. నేను ఒక సామాన్యమైనటువంటి స్కూల్ టీచర్ని. పల్నాడు జిల్లా వినుకొండలో స్కూల్స్లో తెలుగు సంస్కృతం పాఠాలు చెప్పుకునేటువంటి వాడిని. వాళ్ళు చెప్పింది మీకు చెబుతున్నా కానీ ఇందులో నా ప్రమేయం గొప్పతనం ఏమీ లేదు. కాబట్టి మీరు ఒకసారి ఇప్పుడున్నాడుగా ఆయన ఎవరు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు, శ్రీకాళహస్తిపై మీ డౌట్లన్నీ ఆయన అడగండి, చెప్తారనమాట వాళ్ళు. లేదా ఫోన్ చేసి అడిగినా కానీ చెప్తాడు ఆయన అని చెప్తే, సరేలే సార్ మీరు మాత్రం ఇది మాత్రం ఆపవాకండి, దీనివల్ల చాలామందిని కూడా ఉపయోగం పొందుతున్నామని చెప్పారు. సరే మీలాంటి వాళ్ళ కోసమైనా నేను ఈ విధంగా చేస్తున్నాను అని చెప్పారు. దీనివల్ల నాకు మనశ్శాంతి, వాళ్ళకు మనశ్శాంతి, ఇంతకంటే ఏం లేదండి దీనివల్ల. సద్గురు సుబ్రహ్మణ్యం గారు అదే అన్నాడు, ప్రయోజనాన్ని ఆశించి నువ్వేది చేయొద్దు అని చెప్పాడు నాతోటి. ఇది వాడేవో యూట్యూబ్లో డబ్బులు రావాలని, వీళ్ళెవరో పొగడాలని, ఒకసారి నేను తిట్టేవాళ్ళు కూడా ఉంటాడని చెప్పాడు. ఎందుకంటే ఆయన చరిత్ర అట్లాంటిది అనమాట. అసలు ఆయన్నే అన్నారు చాలామంది సుబ్రహ్మణ్యం గారిని, నువ్వు చెప్పేది మాకేం నచ్చట్లేదు అన్నాడు. ఒకడన్నాడు అనమాట, నువ్వు చెప్పేది అసలు ఎవరికి మనిషి అనేవాడికి నచ్చట్లేదు అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, అరే నేను చెప్పేది నాకే నచ్చట్లేదు అన్నాడు. నేను చెప్పేది నాకేం నచ్చట్లేదు, ఇంక నీకెట్లా నచ్చుతుంది అని అన్నాడు అనమాట. ఎందుకు అంటే ఇది సత్యం కాబట్టి. అసత్యాన్ని అయితే అందరికీ నచ్చుతారు, అబద్ధాలు అయితే, మరి సత్యం నచ్చరు కదా అని అన్నాడు అనమాట. దాంతో వెళ్ళిపోయాడు. అదే అని చెప్పి మీకు కూడా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ప్రతిసారి ఫోన్ చేసి నన్ను ఇసుగిచ్చవాకండి, నాకేం తెలియదు, నేను అమాయకుణ్ణి, అజ్ఞాని. సద్గురు సుబ్రహ్మణ్యం గారు గురువు గారు, ఆయన అడగండి, ఆయన చెప్తాడు. ఆయన చెప్పింది నేను మీకు చెప్తున్నాను అంతే. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన ఛానల్ని ఆదరిస్తున్నటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అనేకమైనటువంటి అసంఖ్యాక నమస్సుమాంజలు తెలియజేస్తున్నాయి. ఇది మాత్రం ఆపనమాట, ఇంకొక గంటలో చచ్చిపోతాననగా కూడా ఒక వీడియో అయినా చేస్తా గురువు గారిని గురించి, సద్గురు సుబ్రహ్మణ్యాన్ని గురించి. తొందరలో ఆయన దగ్గరికి వెళ్ళాలని ఈ మధ్య కల్లో వస్తున్నాడు గురువు గారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఒకసారి వెళ్ళి ఆయన దర్శించి రావాలన్నమాట. మరి ఆయన అనుకుంటే మనం వెళ్తాం కానీ మనం అనుకుంటే వెళ్ళలేం. ఏదైనా జిల్లెలమూడి అమ్మవారు కూడా అనమాట అంది, నానా నేను అనుకుంటే మీరు వస్తారు కానీ మీరు అనుకుంటే ఇక్కడ నాకు గడప కూడా దొక్కలేరని చెప్పింది ఆమె. కాబట్టి వాళ్ళు ఎప్పుడు అనుకుంటారో చెప్పలేము, అనుకున్నప్పుడు పోవాల్సి వస్తుంది. ఈ లోపు మనం వాళ్ళు చెప్పినటువంటి వాటిని, ప్రవచనాలు ఇవన్నీ కూడా విని మనశ్శాంతిని పొందడం చేయగలిగింది, చేర్చగలిగింది, మార్చగలిగింది ఏమీ లేదు. మీకు తెలిసినటువంటి వాళ్ళని కూడా వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయించి ప్రశాంతతను పొందేట్టు చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.